సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. అనంతరం అల్గోల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఏర్పాట్లను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సభా స్థలం, పోలీసుల బందోబస్తు, సభ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఇక ఇదే అంశంపై కలెక్టర్ వల్లూరు క్రాంతితో ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించనున్నారు. జహీరాబాద్లో రేపు ఉదయం 11 గంటలకు ఇక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత బహిరంగ సభ వేదిక వద్ద ఆయన వచ్చి ప్రసంగిస్తారు. ముందు హెలిప్యాడ్లో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ఇక్కడికి వస్తారు. ఏర్పాట్లో సుమారుగా ఎంతమందికి ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకునేందుకు మనతో పాటు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, రేపు జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారు. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? ఏర్పాట్లన్నీ కూడా ఆన్ టైమ్ జరుగుతూ ఉన్నాయి. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, బందోబస్తు అరేంజ్మెంట్స్, రూట్ మ్యాప్ అన్నీ కూడా మనం ఫైనల్ చేసుకున్నాము. అన్ని ఆఫీసర్స్కి కూడా ఇన్ఛార్జెస్ ఇచ్చి అరేంజ్మెంట్స్ అంతా కూడా ఆన్ టైమ్ అయ్యే విధంగా మనం చూసుకుంటున్నాము. రేపు డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ సంబంధించి ఇనాగ్రేషన్స్ అన్నీ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? ఎక్కడంటే వర్షం రాకుండా ఎలాంటి ఏర్పాటు? రెయిన్ ప్రూఫ్ టెంట్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము. మనము వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారంగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ముందుగానే చూసుకుంటున్నాము. ఎండ ఉంటే కూడా పబ్లిక్ అందరికీ కూడా లస్సీ ప్యాకెట్స్, వాళ్ళకు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాటర్ ప్యాకెట్స్ సఫిషియెంట్గా ఉండే విధంగా మనం చూసుకుంటాం. ఎంతమంది కూర్చోడానికి అవకాశం ఏర్పడుతుంది టెంట్లో? సుమారుగా ఒక 15,000 to 20,000 వరకు ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. రెయిన్ ప్రూఫ్ టెంట్స్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఇది మొత్తం రేపు 11 గంటలకు ఆయన హెలికాప్టర్లో హెలిప్యాడ్కి చేరుకుంటారు. జహీరాబాద్ హెలికాప్టర్ వేదిక పక్కన హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క సభాస్థలకు చేరుకుంటారు. ఈ సభాస్థల్లో 12 గంటల ప్రాంతంలో ఇక్కడ చేరుకుంటారు. ముందుగా అంతకంటే ముందు నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన రోడ్డును ప్రారంభిస్తారు. అదేవిధంగా 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను కూడా ఆయన ప్రారంభిస్తారు. దాని తర్వాత 25 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం జరిగేటువంటి బహిరంగ సభలో ఇక్కడ ప్రసంగిస్తారు. ఇక్కడ బహిరంగ సభకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా వర్షం వచ్చినా సరే రెయిన్ ఏదైతే ఉందో అది ప్రూఫ్ టెంట్ని ఇక్కడ వేస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా జిల్లా కలెక్టర్ వల్లూరు గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 TV, జహీరాబాద్ నుంచి.